నమస్తే అండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మాట్లాడిన కొన్ని మాటలు వింటే నిజంగా కూడా నవ్వు తెప్పించే విధంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వ్యక్తుల ఆలోచన అంటే వాళ్ళందరికీ కూడా నవ్వించే విధంగా ఉన్నాయి మాటలు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మాత్రం చాలా బలంగా కాన్ఫిడెన్స్గా 2034 వరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీ నాదే. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆత్మవిశ్వాసమా, అహంకారమా, నమ్మకమా, ఇది మూడింటి మీద కూడా డిపెండ్ అయి ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యమంత్రి నిన్న వే2 న్యూస్ ఇది కాంక్లేవ్కు సంబంధించి ఏర్పాటు చేసిన దాంట్లో వ్యాఖ్యలు చేసిండు. ఒకసారి మీకు అది వినిపించే ప్రయత్నం చేస్తా, దాని తర్వాత దీన్ని డెప్త్గా కూడా చూసే ప్రయత్నం చేద్దాం. 34 వరకు నేనే ఉంటా. నేను ఈరోజు నీ ముందర చెప్పిపోతున్నావు, నువ్వు దాచిపెట్టుకో. 34 తర్వాత నేను జాతీయ రాజకీయాలు పోయినప్పుడు ఆ రోజు వచ్చి నువ్వు అడుగు. నువ్వు ఆ రోజు చెప్పింది 34 గెలిస్తే కూడా రేవంత్ రెడ్డి సీఎం గా ఉండరు, వెళ్ళిపోతారు. 34 తర్వాత మొత్తం 100% సీట్లు గెలిపించి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చినా కూడా నేను ముఖ్యమంత్రి పదవి తీసుకోను. నేను తర్వాతి తరానికి బదిలీ. పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు సార్. పెద్ద స్టేట్మెంట్ నీకు చెప్తున్నా, అందుకే నీకు చెప్పాలని నీకు చెప్తున్నా. ఓకే, ఎందుకంటే నీకు ముఖ్యమంత్రి అని చెప్పిన రోజు నువ్వు ఆశ్చర్యపోయినావు. అది ఎట్లా సాధ్యం, జిల్లా జడ్పీటీసీ ముఖ్యమంత్రి అవుతాడా అని. ఆశ్చర్యం పోలే, మేము అనుకున్నాం కదా, మాట్లాడుకున్నాం చాలా రోజు ఎవరైనా. రైట్, ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రకటన. నిజంగా 2034 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి గారికి సాధ్యమేనా? తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించిన సీనియర్ నేతలు ఉన్నారు. 2034 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి లీస్ట్లో ఉన్న వ్యక్తులు ఊరుకుంటారా? వాళ్ళ లీస్ట్ కూడా నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాలి. ఇప్పటికే 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీల విషయంలో వైఫల్యం చెందింది రేవంత్ సర్కార్. దాంతోపాటుగా హామీలు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ యొక్క మేనిఫెస్టో గంగలో కలిసిపోయింది, అది అందరికీ తెలిసిన విషయంలో. ఇక రెండో అంశం వచ్చేసి హైదరాబాద్ మహానగరంలో హైడ్రా పేరుతో బెంబేలెత్తిచ్చింది. మూడో అంశం వచ్చేసి లగచర్ల లాంటి గ్రామాలు ఎన్నో కూడా భూములకు సంబంధించిన పంచాయతీలలో ఎదురు తిరిగిన తీరు, పోరాట స్ఫూర్తి చూసాం. ఇక మరో అంశం ఏంటంటే తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలు కానీ సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్లో ప్రశ్నించే వ్యక్తులకు సంబంధించిన కేసుల విషయంలో వారు ఊరుకుంటారా? ఊరుకోరు. సో దాంతోపాటు వెలుగుమట్ల లాంటి ఘటనలు కానీ, దాంతోపాటు అన్నదాతలు వడ్లు కొనండి మహాప్రభు, మొక్కజొన్నలు కొనండి మహాప్రభు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడు అంటే తన యొక్క నమ్మకం అనుకోవచ్చా, ఆత్మవిశ్వాసమా, అహంకారమా, లేకపోతే ఆయన ఖచ్చితంగా కూడా చేస్తారు అనే నమ్మకమా? 2034 వరకు ఈయనను ముఖ్యమంత్రి ఇక ఏ విధంగా ఉండనిస్తారు అనేది ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. ఇది సాధ్యమా కాదా అనేది కూడా నేను ఒకసారి మీ అందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఏ విధంగా సాధ్యం అనేది కూడా మనం చూద్దాం. ఎందుకు అంటే ఇది చాలామందికి కూడా తెలిసిన విషయమే. చాలామంది కూడా దీన్ని నేను చెప్పే స్టేట్మెంట్ను చాలామంది కూడా నచ్చకపోవచ్చు, కానీ నేను ఖచ్చితంగా చెప్తా. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కరే కాదు, సీఎం సీట్కు చాలామంది రేస్లో ఉన్నారు. నేను ఒక్కొక్కరి పేరు కూడా రాసి మరీ ముఖ్యమంత్రికి చెప్పే ప్రయత్నం చేస్తా. నెంబర్ 1, మీ అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మల్లు బట్టి విక్రమార్కకు సంబంధించి అందరికీ తెలిసిన విషయమే. బట్టి విక్రమార్క ఈయనే ముఖ్యమంత్రి పీఠం కోసం కాసుకొని కూర్చున్నాడు. పార్టీలో అత్యంత సీనియర్ దళిత నేత, గత ప్రభుత్వ హయాంలో సిఎల్పి నేతగా కూడా ఉండి పాదయాత్ర ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలోకి కూడా బలోపేతం చేసే పని చేశారు. దాంతోపాటు తెలంగాణలో మరో వైఎస్ రాజశేఖర రెడ్డి చరిష్మా కోసం ప్రయత్నిస్తున్న నేత. 2023 ఎన్నికల తర్వాత సీఎం రేస్లో ఈయన పేరు చాలా బలంగా కూడా వినబడింది. రేవంత్ రెడ్డి 2034 వరకు తానే ఉంటానంటూ కూడా చెప్పిండు. ఈయన వర్గానికి ఇది అసలు కూడా మింగుడు పడే అంశం కాదు. అవకాశం వస్తే తదుపరి సీఎం అధిష్టానం ముందు నిలిచే వ్యక్తి బట్టి విక్రమార్కే అంటూ బల్ల గుద్ది చెప్తున్నాడు. సీఎం సీట్కు సంబంధించిన లీస్ట్ ఇది. ఎందుకంటే చాలామందికి తెలియాలి, మల్లు బట్టి విక్రమార్కకు సంబంధించి ఒక దళిత నేతగా ఒక మంచి ఐడెంటిటీ ఉన్న వ్యక్తి. ఆయన పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా చెప్పవచ్చు. గతంలో ఈయన ప్రభుత్వ హయాంలో కూడా ఏంటి అంటే సిఎల్పి నేతగా కూడా కొనసాగారు. కాబట్టి ఈయన ముఖ్యమంత్రి కోసం ఎదురు చూస్తున్నారు. ఇక తాడో పేడో తెలుసుకునే ప్రయత్నం కూడా ఉంది. ఇక దాంతోపాటు ఇంకొక ప్రధానమైన పేరు నేను చెప్పబోతున్నాను.
ఏంది అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మాజీ తెలంగాణ రాష్ట్రంలో మొదటి టీపీసీసీ అధ్యక్షుడు, ఆర్మీ మాజీ పైలట్, దాంతోపాటు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే రేవంత్ రెడ్డి కంటే ముందే పార్టీని నడిపిన అత్యంత బలమైన సీనియర్ నేత. సీఎం కుర్చీపై ఈయనకు కూడా చాలా ఆశలున్నాయి. రేవంత్ రెడ్డి ఏకపక్షంగా 10 ఏళ్ల కాల పరిమితిని ఏంది అంటే పట్టించుకోవడంపై ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన వర్గం కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. గాంధీ భవన్లో గట్టిగా కూడా ప్రచారం చేస్తుంది. ఎందుకంటే 10 ఏళ్ళు నేనే కూర్చుంటా, 2 విడతలుగా, ఇది 2026 అంటే 2034 2 విడతలుగా కూడా నేనే ఉంటానని చాలా బలంగా కూడా చెప్తున్నాడు. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి ముఖ్యమంత్రి లీస్ట్లో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలిసారి కూడా అంటే ఏది పొన్నాల లక్ష్మి, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, దాని తర్వాత ఈ పెద్ద మనిషి, ఇట్లా వరుసగా కూడా తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించిన అధ్యక్షులుగా అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగింది. దాంతోపాటుగా ఢిల్లీలో కూడా గట్టి పట్టున్న నేత. ఢిల్లీకి సంబంధించిన నేతలందరినీ కూడా పూర్తి స్థాయిలో కూడా తనకు స్నేహితులుగా ఉండడం మరొక అంశంగా చూడొచ్చు. సో ఈ వర్గం కూడా రేవంత్ రెడ్డికి బట్టి విక్రమార్క వర్గం ఒకటే కాదు, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం కూడా పగబట్టేసింది. ఎట్లాంటో ఆ స్టేట్మెంట్ ఢిల్లీకి సంబంధించిన అధిష్టానం ఇవ్వాలి కదా అని. ఇంకోటి మీ అందరికీ తెలుసు, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి, ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే తిరుగులేని నేతగా ఆయనకు ఒక మంచి మాస్ లీడర్గా చరిష్మా ఉంది. తాను చాలా కాలంగా సీఎం అభ్యర్థినని బహిరంగ ప్రకటనలు చేసుకున్న చరిత్ర ఆయనకున్నది. దాంతోపాటు రేవంత్ రెడ్డి దూకుడును ఈయన ప్రారంభం నుంచి కూడా చాలా నిశ్చింతగా కూడా గమనిస్తున్న వ్యక్తి. ఎందుకంటే పార్టీని తన సొంత సామ్రాజ్యంగా మార్చుకోవాలని చూస్తే ఊరుకునే పరిస్థితే లేదు అంటూ కూడా, ఊరుకునే నైజం కూడా లేదు అంటూ కోమటిరెడ్డి బ్రదర్స్కు సంబంధించి చాలా సందర్భాలలో అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ బలంగా చెప్పిళ్ళు. సో వీళ్ళ బ్రదర్స్కు సంబంధించి, ఎందుకంటే బ్రదర్స్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా యాంటీగా ఉన్నారు. రేవంత్ రెడ్డి 2034 అని చెప్పిండు, అంటే ఇక్కడ దాదాపుగా 2 విడతలుగా ఉంటా అని చెప్పారు. సో 2 విడతలలో ఏ విధంగా ఉంటామంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి నల్గొండ జిల్లాలోనే తిరుగులేని నేతలు, చాలా సందర్భాలలో కూడా నేనే సీఎం అభ్యర్థిని అంటూ కూడా చెప్పుకొచ్చిన వ్యక్తికి సంబంధించి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఇంకొక ప్రధానమైన అంశం కూడా మీ అందరికీ తెలిసిన వ్యక్తి, మరొకరి పేరు కూడా నేను రివీల్ చేస్తున్నా. ఎందుకంటే దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రస్తుతానికి సంబంధించి మంత్రిగా కొనసాగుతున్నారు. సో దుద్దిల్లకు సంబంధించిన ఏది శ్రీధర్ బాబు ప్రస్తుతానికి మంత్రిగా కొనసాగుతున్నాడు. ఫస్ట్గా ఈయన దగ్గర అభిప్రాయం ఏంటంటే, ఒక మేధావిగా, దాంతోపాటు వివాదరహితుడిగా పేరున్న బ్రాహ్మణ సామాజిక వర్గ నేత, 5 సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉన్న నేత. హైకమాండ్ వద్ద శ్రీధర్ బాబుకు చాలా క్లీన్ ఇమేజ్ ఉంది. ఒకవేళ భవిష్యత్తులో సామాజిక సమీకరణల రీత్యా లేదా గ్రూప్ రాజకీయాల వల్ల ఒక కాంప్రమైజ్ రాజీ అభ్యర్థి కావాలంటే ఈయన పేరు ప్రధానంగా కూడా తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఢిల్లీ అధిష్టానంలో దుద్దిల్ల శ్రీధర్ బాబు అంటే ఒక క్లీన్ ఇమేజ్గా ఉన్న వ్యక్తిగా కూడా అక్కడ అధిష్టానానికి సంబంధించి పేరున్నది. సో ఈయన ఎట్టి పరిస్థితులలో కూడా ముఖ్యమంత్రి అంటే ఇక్కడ బట్టి వర్గం వచ్చినప్పుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం వచ్చినప్పుడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన కోమటిరెడ్డి బ్రదర్స్కు సంబంధించిన వర్గం వచ్చినప్పుడు, రేవంత్ రెడ్డి వర్గం వచ్చినప్పుడు, ఈ వర్గాలన్నీ కూడా ఏంది అంటే మింగుడు పడని పరిస్థితులలో అప్పుడు దుద్దిల్ల శ్రీధర్ బాబును కూడా రంగంలోకి దించే ఛాన్స్ ఉంటుంది. ఇక దాంతో పాటుగా మరొక కీలక నేతకు సంబంధించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మునుగోడు రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా సందర్భాలలో కూడా రాజగోపాల్ రెడ్డి, ఏది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చాలా సందర్భాలలో కూడా బహిరంగంగానే హామీ ఇచ్చిండు. మునుగోడుకు సంబంధించి ఏమని చెప్పిండు, మునుగోడు ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బహిరంగంగానే మొట్టమొదటిసారి నుంచి వ్యతిరేకించిన, బహిరంగంగానే ఏది రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ఏకైక వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి. రేవంత్ రెడ్డి గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు రాజగోపాల్ రెడ్డి నేరుగా సోషల్ మీడియా వేదికల మీదుగా, ట్విట్టర్ కానీ ఇతర, కాంగ్రెస్ అనేది జాతీయ పార్టీ, సీఎంను ప్రజాస్వామ్యబద్ధంగా ఢిల్లీ అధిష్టానం ఎంపిక చేస్తుంది, తెలంగాణ కాంగ్రెస్ను ఎవరి వ్యక్తిగత సంస్థానంగాను
లేదా సొంత ప్రయోజనాలకు మార్చాలని చూస్తే ఊరుకునేదే లేదు అంటూ కూడా చాలా సందర్భాలలో కూడా గట్టి వార్నింగ్ ఇచ్చిండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే సీనియర్లు ఎందుకు ఊరుకోరు ఇక్కడ రాజకీయ సమీకరణలకు సంబంధించి చూస్తే కాంగ్రెస్ హైకమాండ్కి సంబంధించిన సంస్కృతి ఏముంటుంది, కాంగ్రెస్లో ఢిల్లీకి సంబంధించిన అధిష్టానం గాంధీ కుటుంబానికి సంబంధించిన మాటే ఫైనల్. అయితే ఏ సీఎం కూడా అధిష్టానాన్ని దాటి నేను 10 ఏళ్ళు ఉంటా అని కూడా ఎప్పుడు కూడా చెప్పిన సందర్భాలలో ఎవరు కూడా ఫిక్స్ అవ్వలేరు. 10 ఏళ్ళు ఎట్లుంటారు, ఎందుకంటే రాహుల్ గాంధీయో సోనియా గాంధీయో ప్రియాంక గాంధీయో వీళ్ళ మాటే ఫైనల్, వాళ్ళ మాటే వేదం కాబట్టి ఏం చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే అసమ్మతి పొగలు ఏంటి అంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వల్ల సొంత క్యాడర్కు ధీమా వస్తుండవచ్చు, కానీ పై స్థాయిలో ఉన్న సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య దూరం కూడా పెరుగుతుంది. అందుకే ఢిల్లీ పెద్దల వద్దకు తరచూ కూడా సీనియర్ నేతలు వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దానివల్ల కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇబ్బంది. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఒకవేళ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కనుక కాంగ్రెస్ గెలిచిన మళ్ళీ రేవంత్ రెడ్డికే సీఎం పదవి ఇస్తారా, లేదా ఈ లిస్ట్లో ఉన్న సీనియర్లకు వారికి అవకాశం కల్పిస్తారా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనం చాలా స్పష్టంగా కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మల్లుభట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ నేత, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీనియర్ నేత, దుద్దిల్ల శ్రీధర్ బాబు సీనియర్ నేత, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే సీఎంకు సంబంధించి నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటా అంటే ఎట్లుంటావు అంటూ కూడా బాహాటంగానే విమర్శిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఈ లిస్ట్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రెండు విడతలుగా ఏ విధంగా సాధ్యం, 2022 నుంచి ఇప్పుడు ఉంటున్న పరిస్థితి కనబడుతుంది, మళ్ళీ 2034 అంటాడు, మరో 34 వరకు ఏ విధంగా సాధ్యం అనేది కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పీఠం నుంచి దించుతుంది తప్ప ఎవరు దించాల్సిన అవసరం లేదు. వాళ్ళ పార్టీలలో ఇన్ని గ్రూప్ వార్లు ఉన్నాయి వాళ్ళే దించుతారు అంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం.